IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు BDTV. అధికార తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మరొక ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు పెద్ద వివాదాస్పదమైంది. బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఆ ఎమ్మెల్యే చేసినటువంటి హంగామాతో సర్వత్ర విమర్శలు రావడమే కాకుండా సొంత తెలుగుదేశం పార్టీలో కూడా పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది. తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం కమ్మంపాడు గ్రామంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీపీ ఒక భవనాన్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు. ఆ స్థలానికి సంబంధించి భవన నిర్మాణానికి సంబంధించి కొంతమంది స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళుతూ ఆ యొక్క సమస్యను తెలియజేస్తూ కూడా కొన్ని అభ్యంతరాలను అయితే తెలపడం జరిగింది. మా స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్నారంటూ కూడా బాధితులు ఎమ్మెల్యేకి తమ సమస్యను అయితే చెప్పడం జరిగింది. తన దృష్టికి వచ్చినటువంటి సమస్యను ప్రభుత్వ అధికారుల వద్దకు స్థానిక ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు తీసుకువెళ్ళకోకుండా ఆయనే స్వయంగా వచ్చి ఆ భవనాన్ని ఆ స్థలాన్ని అయితే పరిశీలన చేస్తూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ని పెట్టడం జరిగింది. రేపటి రోజున నేనే వచ్చి ఆ స్థలాన్ని కూల్చివేస్తానంటూ కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక మరుసటి రోజునే ఎమ్మెల్యే అయినటువంటి కొలుకుపూడి శ్రీనివాసరావు అక్కడికి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల్ని వెంట పెట్టుకుని రావడం జరిగింది. కార్యకర్తలతో పాటుగా ఒక బుల్డోజర్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ బుల్డోజర్తో స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీపీ భవనాన్ని పాక్షికంగా కూల్చివేయడం జరిగింది. అయితే కూల్చివేత సమాచారం అందుకున్నటువంటి ఎంపీపీ వర్గం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇరు పార్టీలు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకోవడంతో ఆ యొక్క స్థలం అనేది వివాదాస్పదంగా మారింది. ఒక పక్క తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే కూడా కారు పైకి ఎక్కి పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ అక్కడికే కారు మీద భీష్మించుకుని కూర్చొని ఉండడంతో వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడికి చేరుకుని ఆ యొక్క భవనాన్ని కూల్చివేయొద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున వారు కూడా కొంత ఆందోళన అయితే చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వ అధికారులు, పోలీసులు కూడా అక్కడ చేరుకుని ఎమ్మెల్యేకి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఆ యొక్క స్థలాన్ని, భవనాన్ని పూర్తిగా పరిశీలన చేసి సర్వే చేసి అక్రమ నిర్మాణం అయితే కనుక ఖచ్చితంగా మేమే కూల్చివేస్తామంటూ ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేకి సమాధానం చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి సమాధానం మీద సంతృప్తి చెందినటువంటి ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు కారు పైకి ఎక్కి హంగామా చేస్తూ కూడా నేనే ఈ భవనాన్ని దగ్గరుండి మరి కూల్చివేస్తానంటూ ఆ బుల్డోజర్తో మరికొంత భాగాన్ని అయితే భవనాన్ని కూల్చివేయడం జరిగింది. మొత్తంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ పక్కనే ఉన్నటువంటి సంఘటనా స్థలం పక్కనే ఉన్నటువంటి జాతీయ రహదారి పక్కన కిలోమీటర్ల మేడ ట్రాఫిక్ జామ్ అవడం జరిగింది. ప్రజలంతా కూడా ట్రాఫిక్లో చిక్కుని పెద్ద ఎత్తున కూడా ఇక్కట్లు అయితే పడడం జరిగింది. అయితే ఎమ్మెల్యే కారు పైకి ఎక్కి కార్యకర్తల్ని రెచ్చగొడుతూ కూడా సంఘటనా స్థలంలో భవనాన్ని కూల్చివేతలకు సంబంధించి ప్రోత్సహిస్తూ కూడా ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు మీద సర్వత్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ట్రాఫిక్లో చిక్కుకున్నటువంటి ప్రజలంతా కూడా ఎమ్మెల్యే అయ్యి ఉండి పదవిలో ఉండి ఈ విధంగా ప్రవర్తిస్తే ఎలా, ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్తూ ఉన్నా కూడా శాంతపడకోకుండా ఉద్రిక్తలను, వివాదాలను రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నారంటూ కూడా స్థానికంగా ఉన్న వారంతా కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శించడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటిమే ఎమ్మెల్యే తన అనుచరులతో బుల్డోజర్తో ఆయన వెనక్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇక ప్రభుత్వ అధికారుల స్థలానికి సంబంధించి సర్వే చేసి అక్రమ నిర్మాణం అయితే కూల్చివేస్తామంటూ కూడా ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీపీకి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఆ యొక్క ఎపిసోడ్లో ఎమ్మెల్యే చేసినటువంటి కొలుకుపూడి శ్రీనివాసరావు చేసినటువంటి హంగామా గురించి సర్వత్రా ప్రజానీకం నుంచి విమర్శలు రావడమే కాకుండా సొంత తెలుగుదేశం పార్టీలో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు, తర్వాత అయ్యన్న పాత్రుడు, ఒక మంత్రి గారికి చెందినటువంటి భార్య కూడా వివాదాస్పదంగా ప్రభుత్వ అధికారుల చేత దురుసుగా ప్రవర్తించినటువంటి తీరు వివాదాస్పదంగా మారడం. ఆ తర్వాత వీరికి తోడుగా కొలుకుపూడి శ్రీనివాసరావు కూడా కారు పైకెక్కి హంగామా చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రెచ్చగొడుతూ కూడా వివాదం సృష్టించడంతో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేల మీద ఇప్పుడే వ్యతిరేకత వస్తుంది అంటూ, ప్రవర్తన మార్చుకోవాలంటూ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలు కొలుకుపూడి శ్రీనివాసరావుకి ఒక క్లాస్ స్పీకర్ అంటూ తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది.